మనం చాలామంది మనం అపార్ట్మెంట్స్‌లో గానీ, లేదంటే బయట గూడా చూస్తుంటామండి పావురాలు వెరీ సాధారణంగా. చాలామంది పావురాలు ఇంట్లో పెంచుకునే వాళ్ళుంటారు. బయట గూడా చూస్తుంటాం ఆఫీస్‌లలో. ఎవరైతే రిపీటెడ్‌గా ఆ పావురాలకి ఎక్స్‌పోజ్ అయితారో, వాటి మీద ఉండే డస్ట్ నుంచి వచ్చే స్మెల్ గానీ, లేదంటే అవి షిట్ బోయినప్పుడు ఆ వచ్చే స్మెల్ గానీ, రిపీటెడ్‌గా ఎవరైతే పీల్చుకుంటారో, లేదంటే వాటి వ్యర్థాలను మనం ఆ షిట్‌ని ఎవరైతే హ్యాండిల్ చేస్తారో, రిపీటెడ్‌గా పీల్చుకోవడం ద్వారా లంగ్స్‌కి ఎఫెక్ట్ అయ్యి, మనకి హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ అనే ఒక ఐఎల్‌డి వచ్చే రిస్క్ ఉంటుంది. అంతేగాకుండా ఎవరైతే ఆ పావురాలను రిపీటెడ్‌గా పీల్చుకోవడం వల్ల కొద్దిగా మనకి లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ అసిటకోసిస్ అనే కొద్దిగా లంగ్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఎవరైతే మనకి పావురాలకు రిపీటెడ్‌గా ఎక్స్‌పోజ్ అవుతారో వాళ్ళకి మనకి ఐఎల్‌డి వస్తుంది. వాళ్ళకి కామన్‌గా నడిచినప్పుడు ఆయాసం రావడం గానీ, ఆ దగ్గు తగ్గకపోవడం గానీ, క్లబ్బింగ్ ఉండడం గానీ, మనకు సాధారణంగా ఇలాంటి సింప్టమ్స్‌తో మనకి డాక్టర్స్ దగ్గరికొస్తుంటారు. మనం వన్స్ పేషెంట్‌ని ఆస్కల్టేట్ చేసాక మనం హిస్టరీ తీసుకున్నాక వాళ్ళు సీటీ స్కాన్ చేస్తే వాళ్ళకి ఐఎల్‌డి పిక్చర్ ఉంటుంది. మనం వన్స్ ఐఎల్‌డి ఆ ప్యాటర్న్ చూసుకుంటే మనకు ఆటోమేటిక్‌గా డౌట్ వస్తది. ఇది మనం అప్పుడు మనం బ్యాకెళ్ళి ఇన్ డీటెయిల్‌గా మనం హిస్టరీ అడగడం వల్ల అప్పుడు వాళ్ళు ఆ పీజన్స్‌కి ఎక్స్‌పోజ్ అయినామని చెప్తారు మనకి. సో, జనరల్‌గా ఒక్కోసారి క్యారెక్టరిస్టిక్ ప్యాటర్న్ ఉంటే కొంతమంది డైరెక్ట్‌గా మనకి ట్రీట్మెంట్ వచ్చేసి స్టెరాయిడ్స్ అంటాం. ఆ స్టెరాయిడ్స్ డైరెక్ట్ పెట్టేస్తారు. అందులో అక్యూట్ హైపర్‌సెన్సిటివ్ న్యూమోనైటిస్ అండ్ క్రానిక్ హైపర్‌సెన్సిటివ్ న్యూమోనైటిస్ అని ఉంటుంది. మనకు కొద్దిగా క్లారిటీగా ఉంటే డైరెక్ట్ మందులు పెట్టేస్తాం. కానీ చాలా వరకు మనం కన్ఫర్మేషన్ కోసం మనకు క్రయో లంగ్ బయాప్సీ అని చేసుకొని ఆ వన్స్ హిస్టోపథలాజికల్ ఎగ్జామినేషన్ ఆ ఫైనల్ రిపోర్ట్ వచ్చినాక మనం ఆ మెడిసిన్ పెట్టుకుంటాం. ఈ మెడిసిన్స్‌తో పాటు మోస్ట్‌లీ మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే మనం యాంటిజెన్ అవాయిడెన్స్ అంటాం. ఆ పావురాళ్ళకి 100% పూర్తిగా మనం ఆ ఎక్స్‌పోజర్‌ను దూరం జేసుకోవాలి. ప్లస్ అంతే గాకుండా కొద్దిమందిలో స్టిల్ మనం అవాయిడెన్స్ చేసుకోలేకపోతే ఆ ఇల్లుని మార్చుకోవడం గానీ, ఆఫీస్ వర్క్‌ని గూడా మార్చుకోవాల్సిన కొన్ని సందర్భాలు గూడా మనం చూస్తుంటాము. కొద్ది మందిలో మనకి లంగ్ ఫైబ్రోసిస్ అయిన వాళ్ళకి యాంటీ ఫైబ్రోటిక్స్ అని ఉంటాయి. అవి పెట్టడం ద్వారా గూడా మనం ఫర్దర్ క్రానిక్ హైపర్‌సెన్సిటివ్ న్యూమోనైటిస్ లంగ్ ఫైబ్రోసిస్ అవుతుంది. అలాంటి వాళ్ళని మనం ఫర్దర్ ఫైబ్రోసిస్ కాకుండా ప్రివెంట్ జేసుకోవచ్చు. వాటి మీద మళ్ళీ మళ్ళీ సెకండరీ ఇన్ఫెక్షన్ రాకుండా వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. అంత చేసినా గూడా మనకి లంగ్స్ బైలేటరల్ ఫుల్లీ ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ అయిపోయి, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి మనకి ఎవరికైతే అలాంటి సందర్భాల్లో మనకు లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అని గూడా ఒక ఆప్షన్ ఉంది ఇప్పుడు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.